హాయ్ బ్రో. యా హాయ్ బ్రో. ఇప్పుడు రాజసాబ్ మూవీ జనవరి 9న రిలీజ్ అవుతా ఉంది. అసలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక ప్రభాస్ అభిమానిగా? ఇందాకే ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ గారు టుక్ హోల్ ఇండియా ఇంటూ హిస్ ట్రాన్స్. ఒక ట్రాన్స్ లైక్ తీసుకెళ్ళిపోయారు ట్రైలర్ చూస్తుంటే. బాబా ఏమని అనిపించిందా? ప్రభాస్ గారిలో నుంచి మనకు ఒక కామెడీ యాంగిల్ చూసాం, ఒక ఫైట్ లైక్ సీరియస్ క్యారెక్టర్ చూసాం, రొమాంటిక్ క్యారెక్టర్ చూసాం. బట్ ఫస్ట్ టైం ఎవర్ సీన్ హర్రర్ చూస్తున్నాం. చాలా అంటే చాలా సూపర్గా సెట్ అయింది. అరే ప్రభాస్ గారు చేస్తారా చేయలేరా, కొంచెం కామెడీగా అయిపోతుందేమో అనుకున్నారు, కానీ చాలా అంటే చాలా మంచిగా పండింది సీన్స్ అయితే. చూస్తున్నాం కదా, జనవరికి రాబోతున్నాడు, బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాడు ప్రభాస్ గారు. అయితే ఆ ప్రభాస్ లుక్స్ పైన చాలా కామెంట్స్ చేస్తా ఉన్నారు. అంటే పెద్ద ఏజ్ లాగా కనిపిస్తున్నాడు, చాలా ఏజ్డ్ లాగా కనిపిస్తున్నాడు అని చెప్పి ఇలా చాలా మంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? మరి దానిలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏది? రాజాసాబ్ అంటే దగ్గర దగ్గర ముస్లాయన్ క్యారెక్టర్. మరి ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి మార్చినప్పుడు ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి, కనిపిస్తాయి. అంటే ఇప్పుడు నీకు ఏమంటారు దాన్ని, ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఎట్లున్నాడో అట్లే రావాలంటే అవుతుందా? ఆయన మనిషే కదా, ఆయనకి వయసు పెరుగుతుంది కదా. లేకపోతే బాహుబలిలో ఉన్నట్టుగా అదే పర్సన్ ఇదే క్యారెక్టర్ పెడితే బాహుబలి అంటారు, కానీ రాజాసాబ్ అని ఎవరు అంటారు కదా. సో వేరియేషన్స్ ఉండాలి, క్యారెక్టర్కి సినిమాకి వేరియేషన్స్ ఉండాలి. ఈ సీన్ బట్టి ఈ సినిమా బట్టి వేరియేషన్స్ చేంజ్ అయ్యాయి అంతే. లుక్స్ వైజ్ చూసుకుంటే ఎలా అనిపించింది ప్రభాస్కి? అంటే గతంలో చూసుకుంటే మాస్ లుక్తో ఎక్కువ సినిమాలు చేయడం జరిగింది. లవ్ అంటే కొద్దిగా ఒక డార్లింగ్ కావచ్చు, లేదంటే బుజ్జిగాడు కావచ్చు, ఈ ఈ టైప్ ఆఫ్ లో లవ్ గురించి చేశారు. సో ఈ ఈ ఈ మూవీకి వచ్చేటప్పటికి లుక్స్ వైజ్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా వేరియేషన్గా ఉంది లుక్స్ వైజ్ చూసుకున్నా, కానీ ప్రభాస్ గారు ఒక రొమాంటిక్ బాయ్ లాగా రఫ్ అండ్ రా లుక్లో చాలా అంటే చాలా వేరియేషన్స్. ఒకనొక సిచ్యువేషన్లో ఒక గ్రాండ్ ఫాదర్ లాగా వాళ్ళ తాతలాగా చేస్తున్నారు, ఇంకొక సిచ్యువేషన్లో ఒక నార్మల్ బాయ్ లాగా చేస్తున్నారు, ఇంకొక సిచ్యువేషన్లో ఒక జోకర్ లాగా చూపిస్తున్నారు. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. ఈ హర్రర్ వేరియేషన్ ప్రభాస్ గారిలో అయితే చాలా కొత్తగా ఉంది, చాలా మంచిగా ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే ఇక మ్యూజిక్ కి సంబంధించి చూసుకుంటే మ్యూజిక్ చాలా మంచిగా కొట్టాడు. బీజిఎం చూస్తుంటే ట్రైలర్ అసలు నేను ఫస్ట్ మారుతి గారు కదా డైరెక్టర్, అరే ఎందుకబ్బా ప్రభాస్ గారు పెద్ద డైరెక్టర్ నుంచి మళ్ళీ కిందకు వస్తున్నారే, మారుతి గారు ఎలా పోర్ట్రేట్ చేస్తారో ఎలా తీయగలుగుతారో అనుకున్నాం. కానీ ట్రైలర్ 1 ట్రైలర్ 2 చూస్తే ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి న్యాయం చేస్తున్నారు మారుతి గారు. ప్రీవియస్ వచ్చిన మూవీస్ కన్నా ఇదైతే ఖచ్చితంగా మంచిగా ఉండబోతుంది. ఇక టైం మంచిగా ఉంటే బాహుబలిని అయితే మించిపోవచ్చేమో కలెక్షన్స్ కూడా. అంటే ఇక్కడ మిక్స్డ్, అంటే లైక్ ఒక్క జోనర్ కాకుండా ఇప్పుడు హర్రర్, కామెడీ, రొమాంటిక్ మిక్స్డ్ జోనర్లో వస్తుంది. ఒక పవర్ ప్యాక్గా అయితే రాబోతుంది. కామెడీ, హర్రర్, రొమాంటిక్ మొత్తం అన్నింటిలోనే మిక్స్డ్గా వస్తుంది. ఖచ్చితంగా ప్రభాస్ గారిలో అన్ని వేరియేషన్స్ చూడబోతున్నారు. ముందుగా ఫ్యాన్స్ అయితే ప్రభాస్ గారిలో చాలా రోజులు అయిపోయింది ఆ కామెడీ సెన్స్ చూసి, రొమాంటిక్ సెన్స్ చూసి అంటున్నారు. సో దాంతోపాటు డబుల్ ధమాకా ప్యాకేజ్ అంటారు కదా, పవర్ ప్యాక్ అంటున్నారు కదా, అట్లా హర్రర్ కూడా చేస్తున్నారు. ప్రభాస్ గారి సరసన నటించిపోయేది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 హీరోయిన్లు. చాలా అంటే చాలా మంచిగా ఉండబోతుంది. సో ఫ్యాన్స్ కూడా ఎక్కడ ఫ్యాన్స్ వారు అది ఇది పెట్టుకోకుండా ప్రభాస్ గారే చెప్పారు, సీనియర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళ తర్వాతే వాళ్ళ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాము, వాళ్ళకి రెస్పెక్ట్ ఫస్ట్ అనేసి. సో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ వార్లు అవి ఇవి చేయకుండా మంచిగా ఉండి అందరి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. సంక్రాంతి పండుగ థియేటర్లో జరుపుకున్నాం. ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఫైట్స్ విషయానికి వస్తే ప్రభాస్ గారు ఒక ఛత్రపతిలో చూసుకుంటే ఒక మాస్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ అనేది చూసినాం, డార్లింగ్ లో కూడా చూసినాం. సో దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది ఫైట్స్? వేరే లెవెల్లో ఉండబోతుంది. అక్కడ ఛత్రపతిలో చూసుకుంటే షార్క్తో ఫైటింగ్ ఉంది కదా, ఇక్కడ క్రొకడైల్ ఏదో బండకేసి బట్టలు ఉతికినట్టుగా ఇసిరి కొడుతున్నారు. అసలు అది చూస్తున్నా కానీ కొంచెం మనకి రియాలిటిక్గానే ఉంది. అంటే అది విఎఫ్ఎక్స్ అన్నట్టుగా లేకుండా రియాలిటిక్గానే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ట్రోల్స్ చేసే వాళ్ళు ఏవేవో చేస్తున్నారు, కానీ అవంతా అసలు ఇంకా మినిమిని జ్ఞానం అంటారు కదా, అలా ఉండే వాళ్ళ వ్యక్తి. కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంది. విజువల్ వండర్ రాజాసాబ్. థియేటర్లో సంక్రాంతి పండుగ చేసుకోండి. థ్యాంక్ యూ.